తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. నారా లోకేష్ను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇన్నాళ్ళు జాతీయ కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ను ఒక్కసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా పట్టం కట్టడానికి గల కారణమేంటి? టీడీపీలో చంద్రబాబు తర్వాత నారా లోకేష్ను సీఎం చేసేందుకు ఈ నిర్ణయం అంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత? సీఎం అయ్యేందుకు నారా లోకేష్కు ఆ క్యాపబిలిటీ ఉందా? ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు ఉన్న పార్టీ కమిటీలను ప్రక్షాళన చేస్తూ నారా లోకేష్ను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా చంద్రబాబు నియమించారు. టీడీపీ చరిత్రలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని క్రియేట్ చేయడం ఇదే తొలిసారి. ఇన్నాళ్ళు పార్టీలో లేని పదవిని సృష్టించి మరీ నారా లోకేష్కు పట్టం కట్టడం వెనుక చాలా కారణాలే ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు కొనసాగుతున్నారు. ఏపీ సీఎంగా పాలనకు సంబంధించిన పనుల్లో ఆయన నిత్యం బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఉన్న బిజీ వల్ల పార్టీని క్షేత్రస్థాయిలో నడిపించేందుకు కానీ క్యాడర్కు అందుబాటులో ఉండేందుకు కానీ వీలు కుదరడం లేదు. కాబట్టి ఆయన తర్వాత ఎలాగూ ఆ బాధ్యత తీసుకునేది నారా లోకేషే కాబట్టి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. అయితే నారా లోకేష్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం పైన పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చంద్రబాబు మాదిరిగా నారా లోకేష్ పార్టీని నడపగలరా? రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురాగలరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2023 ఎన్నికలకు ముందు లోకేష్ చేపట్టిన 3133 కిలోమీటర్ల యువగలం పాదయాత్ర ఆయనలోని నాయకత్వ పటిమను నిరూపించింది. 2019 నుంచి 2023 వరకు పార్టీని క్లిష్ట సమయాల్లో ముందుండి నడిపిన తీరు పట్ల నారా లోకేష్ పైన పార్టీలోని అమితమైన గౌరవం దక్కించుకున్నాడు. అప్పటిదాకా నారా లోకేష్ పై ఉన్న అనుమానాలు పాదయాత్ర తర్వాత పటాపంచలయ్యాయి. పాదయాత్రలోని పలు సందర్భాల్లో నారా లోకేష్ ప్రసంగాలు ఆయనలోని పరిపక్వతను చూపించాయి. అంతేకాకుండా చంద్రబాబుకు 76 ఏళ్లు సమీపిస్తున్న తరుణంలో నారా లోకేష్కు పూర్తిస్థాయి నాయకత్వం పార్టీ పగ్గాలు అప్పగించే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. రాజకీయాల్లో ఏ మార్పైనా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు ఉంటాయి. ప్రస్తుతం నారా లోకేష్ కూడా పట్టం కట్టడానికి కూడా కారణం అదే. లోకేష్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం అంటే చంద్రబాబు తర్వాత పార్టీకి సర్వోన్నత నాయకుడని అధికారికంగా ప్రకటించినట్లే. గత కొన్ని రోజులుగా జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలతో నారా లోకేష్ మీటింగులు నిర్వహిస్తూ వచ్చారు. పార్టీలోని ముఖ్య నేతలతో పాటు కూటమి పార్టీ నాయకుల మద్దతు కూడా అవసరం కాబట్టి ముందస్తుగానే ఓ ప్లాన్ ప్రకారం మీటింగులు ఏర్పాటు చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నారా లోకేష్ మంత్రిగా ఉంటూ అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకోవాల్సిన అనుభవాన్ని సంపాదించుకున్నారు. చంద్రబాబు వయస్సు దృష్ట్యా ఇక ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకొని పార్టీలో పదవోన్నతులు కల్పించారని తీవ్రంగా చర్చ నడుస్తోంది. చంద్రబాబు తర్వాత పార్టీలో అధ్యక్ష పదవితో పాటు సీఎం అయ్యేది కూడా నారా లోకేషే. అయితే నారా లోకేష్కు సీఎం అయ్యే క్యాపబిలిటీ ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ అంశంపైన భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. టీడీపీ ద్వారా పార్టీని డిజిటలైజ్ చేయడం, సభ్యత్వ నమోదులో టెక్నాలజీని వాడడం వంటి విషయాల్లో నారా లోకేష్ సక్సెస్ అయ్యారు. గతంలో నారా లోకేష్పై బ్యాడ్ లాంగ్వేజ్ స్పీచ్లపైన చాలా విమర్శలు వచ్చేవి. కానీ వాటన్నింటినీ అధిగమిస్తూ గత కొన్నాళ్లుగా తనను తాను మలుచుకున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. యువగలం పాదయాత్ర తర్వాత నారా లోకేష్లో ఒక పరిణితి చెందిన నాయకుడు కనిపిస్తున్నాడనే ప్రశంసలు వస్తున్నాయి. సామాన్యులతో మమేకమవుతూ ప్రత్యర్థులను దాటిగా ఎదుర్కొనడంలో ఎంతో అనుభవాన్ని గడించారు. భవిష్యత్తులోనూ నారా లోకేష్కు సీఎం అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని పార్టీ శ్రేణుల్లో టాక్ నడుస్తోంది.